Sir Subhana sir, let us start with prayer. Okay, sir. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namah. సరే, తర్వాత గురుస్థుతితో ప్రారంభిద్దాం. నక్షత్రేశ కృపాపాత్రం దైవజ్ఞేషు ధ్రువోపమం నక్షత్ర సిద్ధాంతప్రదం రాఘవాచార్యం అహం భజే. ఉత్తమ ద్రేక్కాణ నక్షత్ర దిగ్బలం కాలాంశ జీవాదేహ త్రిగుణాత్మకం భిన్నపాద ప్రతిబింబ సూత్రకర్తారం మీనాద్వయ నాడీ సిద్ధాంత ఫలిత నిర్దేశికాచార్యం శ్రీ రాఘవాచార్య చరణౌ చరణం సతతం ప్రపత్తే. సరే, లాస్ట్ వీక్ మనము కొంతవరకు చెప్పుకున్నాము రాశికారకత్వాలను గురించి. ఈరోజు అవే కంటిన్యూ చేద్దాం. అరే ఇదే ఇది ఇది రావాలా రాశికారకత్వం. ఇవి రాశికారకత్వాస్, గ్రహకారకత్వాస్, భావాకారకత్వాస్ అని చెప్పేసి ఇవన్నీ వస్తాయి. ఇదిగో ఇది చార్ట్, న్యాచురల్ జోడియాక్ కనపడుతుందా? మీరు కావాలంటే ఫోటో కూడా తీసుకోండి, ఏం పర్వాలేదు. ది జోడియాక్ న్యాచురల్ సీక్వెన్స్ ఎట్లా ఉంది? మేషం 1, ఏరీస్ మేషం అంటే మేషం, వృషభం, మిథునం, క్యాన్సర్, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి నంబరింగ్ 12 ద్వాదశ రాశులు. ద్వాదశ రాశులకు ఆంగ్లంలో పేర్లు ఇవి: ఏరీస్, టారస్, జెమిని, క్యాన్సర్, లియో, వర్గో, లిబ్రా, స్కార్పియో, సజిటేరియస్, కాప్రికార్నో, ఆక్వేరియస్, స్పైసిస్. ఓకే, తర్వాత జోడియాక్ హౌస్ లార్డ్స్ అంటే ఈ భచక్రములో, ఈ కుండలిలో మేష వృశ్చికములకు కుజుడు అధిపతి. మేష వృశ్చికములకు కుజుడు అధిపతి అంటే ఏరీస్ అండ్ స్కార్పియోకు మార్స్. అలా టారస్, లిబ్రా, వృషభ తులలకు శుక్రుడు అధిపతి. అలాగే జెమిని, వర్గో అంటే మిథున తులలకు బుధుడు అధిపతి. తర్వాత కర్కాటకానికి చంద్రుడు, లియో అంటే సింహానికి రవి. అలాగే మిథున ధనుర్మీనములకు గురువు. ధనుర్మీనం అంటే సాజిటేరియస్, ధనస్సు, పీసెస్, మీనం, ఈ రెండింటికి గురువు. మకర కుంభాలకు శాటర్న్. ఇవి రాసులు, వాటి అధిపతులు. ఓకేనా? మిథున కన్యలకు బుధుడు, వృషభ తులలకు శుక్రుడు, మేష వృశ్చికములకు కుజుడు, ధనుర్మీనములకు గురువు, మకర కుంభములకు శని. ఇవి గుర్తుపెట్టుకోండి, లేదా కొన్నాళ్ళు చూస్తూ ఉంటే మీకే అలవాటు అవుతుంది. తర్వాత అరే ఇదేం రావడం వల్ల నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా వచ్చింది. ఇది జోడియాక్ లేఅవుట్ అండ్ నేమ్స్ అంటే దీనిలకు ఏరీస్కు మేషం, టారస్ వృషభం, జెమిని మిథున, క్యాన్సర్ కర్కాటక, లియో సింహం ఇవన్నీ ఇచ్చినాడు. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం చంద్రరాశులు, చంద్రవర్గము, సూర్యవర్గాన్ని. అంటే ఈ నుంచి క్యాన్సర్ నుంచి ఈ ఇంకా పైకి కాదు సార్, ఇంకా మొదటికి పోయిందే. ఫస్ట్ 4 కాదు, 5 కాదు, నెక్స్ట్ 6. ఇది చంద్రవర్గ. ఈ 6 అంటే కర్కాటకము, మిథునము, టారస్, ఏరీస్, స్పైసెస్, ఆక్వేరియస్ వరకు చంద్రవర్గ 3 రాసులు. ఇవి సూర్య రాసులు, లియో నుంచి ఈ కిందివి. ఇవి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, అయినా మళ్ళొకసారి
తర్వాత నెక్స్ట్ ఇది ఫైరీ, అర్తి, ఎయిరీ, వాటరీ. అంటే అగ్నితత్వరాశులు, భూతత్వరాశులు, వాయుతత్వరాశులు, జలతత్వరాశులు అని 4 రకాలు. అగ్నితత్వరాశులు, ఫైరీ అంటే అగ్నితత్వరాశులు, అర్తి అంటే భూతత్వరాశులు, ఎయిరీ అంటే వాయుతత్వం, వాటర్ అంటే జలతత్వం. ఏం లేదు, గుడ్డి గుర్తు మీకు. మేషం కాడ నుంచి ఆ భూవాజ మొదలు పెట్టుకోండి. ఆ భూవాజ అంటే ఆ అంటే అగ్నితత్వరాశి, భూ అంటే భూతత్వరాశి, వా అంటే వాయుతత్వరాశి, జ అంటే జలతత్వరాశి. ఆ భూవాజ, మళ్ళా లియో ఆ భూవాజ, మళ్ళా ఆ భూవాజ. అట్లా కొండ గుర్తులు పెట్టుకోవడానికి. అంటే మీ మేషం నుంచి ఆ భూవాజ, ఆ భూవాజ, ఆ భూవాజ. ఇది అంటే ఇవి తత్వాలు, రాసుల యొక్క తత్వాలు. ఇవి ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడతాయని మీకు తెలుస్తుంది. ముందు ముందు పాఠాలలో మనం నేర్చుకుంటాం. ఇక్కడ కొంచెం ఇచ్చారు బ్రీఫ్గా అతను. ఏమి ఇక్కడ చూడండి, ఫైరీ, వార్ము, ప్యాషనేట్, హెడ్ స్ట్రాంగ్, ప్రౌడ్. అగ్నితత్వ రాసుల వాళ్ళు ఈ లక్షణాలు కలిగి ఉంటారు అంటారు. అర్త్, భూతత్వ రాసులకు సాలిడ్, కంఫర్ట్, లవింగ్, ప్రిజర్వింగ్, రిలయబుల్, సెన్సస్. ఎయిరీ తత్వరాశులకు మెంటలీ అలర్ట్, లైట్, చాటి, ఫన్నీ, ఇవన్నీ. వాటరీ, జెంటిల్, ఎమోషన్, నర్చరింగ్, ఇంట్యూటివ్ అని ఇట్లా ఇస్తా పోతారు. ఇవి ఫ్యూచర్లో మీకు తెలుస్తుంది దానిలో యొక్క ఉపయోగం ఏమనేది. అవి అభూవాజ, 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 అది గుర్తుపెట్టుకోండి. ఇది మూవబుల్, ఫిక్సెడ్, డ్యూయల్ సైన్స్ అని. అంటే మూవబుల్ అంటే చరరాశులు, ఫిక్సెడ్ అంటే స్థిర రాశులు, డ్యూయల్ సైన్స్ అంటే ద్వంద్వ రాశులు, అంటే కామన్ సైన్స్ అంటారు దాన్ని, ద్వంద్వ రాశులు. చూడండి, ఇది మూవబుల్, చర, స్థిర, ద్విస్వభావ. మేషంకా నుంచి గుర్తుపెట్టుకోండి, చర, స్థిర, ద్విస్వభావ. మళ్ళీ అదే సీక్వెన్స్, చర, స్థిర, ద్విస్వభావ. మళ్ళా చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ. చూసారా? సిరీస్ అంతే, చర, స్థిర, ద్విస్వభావ. మేషం దగ్గర నుంచి మొదలు చర, స్థిర, ద్విస్వభావ. మళ్ళా చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ. దీనిలోనే మూవబుల్ సైన్స్ అంటారు చరరాశులను, స్థిర రాశులను ఫిక్సెడ్ సైన్స్ అంటారు, ద్విస్వభావ రాశులను డ్యూయల్ సైన్స్ లేదా కామన్ సైన్స్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? చర, స్థిర, ద్విస్వభావ. మేషాదిగా వరుసగా చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ, చర, స్థిర, ద్విస్వభావ. అయిపోయా, అంతే. అలా గుర్తుపెట్టుకోండి. తరువాత కానీ ఇది సన్నగాల ఇది ఆడ్ సైన్స్, ఈవెన్ సైన్స్, మేలు, ఫీమేల్ అని. ఇది మేషాదిగా, మేషం ఆడ్. ఆడ్ అంటే ఏమంటారయ్యా? బేసి, 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 సరి, బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి. అట్లా దానిలోనే తెలుగులో ఓజా యుగ్మ, ఓజా యుగ్మ, ఓజా యుగ్మ, ఓజా యుగ్మ అంటారు. సరి, బేసి, ఇదేమి బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి, బేసి, సరి. అలాగే మేల్, ఇది పురుష రాశి, ఇది స్త్రీ రాశి. మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్. అలా అంటే ఏమి? మొత్తం ఏదన్నా కానీ మేషాదిగా మేలు, ఫీమేల్, ఆల్టర్నేట్ మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్. అంతే. 6 మేలు, 6 ఫీమేలు, 6 సరి రాసులు, 6 బేసి రాసులు. అట్లా గుర్తుపెట్టుకోవాలంతే. ఇప్పుడు ఒకవేళ కొత్త వాళ్ళకు రాకపోవచ్చు, కొన్నాళ్ళకు వస్తుంది, నోటికి వస్తుంది, ఏం పెద్ద సంగతి కాదది. ఊకే చూస్తూ ఉండండి, ఈ ఫోటోలు తీసుకొని మీరు గమనించండి, మీకే తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ పాజిటివ్, నెగటివ్. అంటే పాజిటివ్ అంటే ఏమంటారు? ధనాత్మకము. నెగటివ్ అంటే రుణాత్మకము. ఇంగ్లీష్లో పాజిటివ్, నెగటివ్, పాజిటివ్, నెగటివ్, పాజిటివ్, నెగటివ్, పాజిటివ్, నెగటివ్, పాజిటివ్, నెగటివ్, పాజిటివ్, నెగటివ్. అదే ధనాత్మకము, రుణాత్మకము.
ధనాత్మకము రుణాత్మకము, ధనాత్మకము రుణాత్మకము, ధనాత్మకము రుణాత్మకము, ధనాత్మకము రుణాత్మకము, ధనాత్మకము రుణాత్మకము, అట్లా పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, అట్లా ఇవి పాజిటివ్ నెగిటివ్ చెప్పుకుంటే అయిపోయాయి. గుర్తుంటాయి. ఫోటోలు తీసుకుంటున్నారా మీరు? తీసుకుంటున్నాం సార్. రైట్. తర్వాత గుణాలు, రాశి యొక్క గుణాలు. అంటే ఇవి ఎలాగో గ్రూప్ లో పెడుతున్నారు కదా అని తీయలేదు సార్. అయ్యో రామా తల్లి, గ్రూప్ లో పెట్టారమ్మా. ఇవి వాళ్ళు పెట్టాకమంటున్నారు వాళ్ళు, నేనేం చేసేది అందుకు. సార్ ఎవరైనా తీసిన వాళ్ళు మేడం తీసిన మ్యాగజైన్ వాళ్ళు వస్తుందిలే, గ్రూప్లో పెట్టండి లేకపోతే సర్లే మ్యాగజైన్ లో చూద్దాంలే, వేద్దాం దాని కదా. ఇప్పుడు చూడండి, గమనించండి. కనీసం ఇప్పుడు నుంచి అలా తీసుకోండి. 6 తర్వాత చూపిస్తాను, తర్వాత మిగతాయి. ఇక్కడ ఇవి గుణాలు. గుణాలు ఏంటివి? సాత్వికము, రాజసము, తమో గుణములు, 3 త్రిగుణాత్మలు. మనము ప్రేయర్లో కూడా చెప్పుకున్నాం కదా, ఉత్తమ ద్రేకాన నక్షత్ర దిగ్బల కాలాంశ జీవాదేహ త్రిగుణాత్మకం అని. అంటే ఇది త్రిగుణాత్మకం. అంటే 3 గుణాలు: సాత్విక, రజస్సు, రాజసిక, తామసిక గుణాలు. ఈ 3 మీకు గుర్తు పెట్టుకోవడానికి, ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి చూడండి, ఇక్కడ కలర్లు ఇచ్చినాడు. అంటే ఇక్కడ చార్ట్ ఉంది. ఈ మూల, ఈ మూల, ఈ మూల, ఈ మూల, అంటే మూలలు సాత్వికం ఒకటే. మీకు మీనము, ధనస్సు, ఇక్కడ జమిని, ఇవి అంటే బుధుని రాసులు 2, గురువు రాసులు 2. అంటే బుధ గురువులు సాత్విక ప్లానెట్స్ కాబట్టి వాళ్ళ రాసులు కూడా సాత్వికమే. అది గుర్తు. మీకు కావాలంటే ఈజీగా ఈ మూలలు, 4 మూలలు సాత్వికం. ఇక రాజసికం చూడండి, ఇక్కడ ఈ వృషభము, వృషభ తులలు, సూర్యచంద్రులు, ఇవి రాజసికం. వృషభ తులలు, సూర్యచంద్రులు వాళ్ళ క్షేత్రాలు, రాజసిక క్షేత్రాలు అవి. తర్వాత తామసికము ఏరిస్, అంటే మేష వృశ్చికాలు, శని, మకర, కుంభాలు, ఈ 2 మకర కుంభాలు. ఏరిస్, స్కార్పియో, క్యాప్రికాన్, ఆక్వేరియస్. మేషం, స్కార్పియో ఏమంటారు, స్కార్పియో, వృశ్చికం, మకర, కుంభములు, ఈ 4 తామసికము. ఏమి లేదండి గుర్తు. ఈ మూలలు ఉండేటివి సాత్విక ప్లానెట్స్. ఈ జమిని, ఇవి మూలలు, 4 మూలలు సాత్వికము. ఇక్కడ వృషభ తులలు, తర్వాత సూర్యచంద్రులు రాజసికం, ఇంకా తక్కినటివి తామసికం. ఏదో ఒక గుర్తు పెట్టుకోవాలి మనం. లేదా మీరు బైహార్ట్లన్నా చేయండి, ఎట్లన్నా చేయండి, మీరు కనుక్కునేటట్టు ఉండాలా. అంటే ప్రాక్టీస్ మీద వస్తుంది, ఎవరికి పుట్టానే రాదు, వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. గురువు గారు. అది తర్వాత నెక్స్ట్, ఇవి జోడియాక్ సైన్స్ అండ్ సింబల్స్. ఇవి రాసుల యొక్క సింబల్స్. ఇంతకుముందు మనం చూపించాం ఈ చార్ట్, కానీ అవి నాకు రాయడానికి రాక ఇవన్నీ చేసాం. ఇది మేషానికి గుర్తు. ఇది దీన్ని ఏమంటారు? మేషమే. ఏరిస్కు గుర్తు ఇది. ఏరిస్ అంటే ఇట్లా. ఇది వృషభం, ఇది మిథునం. సింబల్స్ రాసులు, వాటి సింబల్స్. ఇది కర్కాటకం, ఇది సింహం అంటే తోక, సింహం తోక ఇచ్చినాడు. ఇది వృశ్చికం, కన్య. ఇది లిబ్రా, తుల. ఇది వృశ్చికం. ఇదిగో తేలుకోండి, మాది లేపింది చూడు, తేలుకోండి. యాదవ్ గుర్తు. ఇది ధనస్సు, అంటే బాణం గుర్తుంది, ధనస్సు. ఇది మకరం, ఇది కుంభం అంటే నీళ్లు, ఏదో కడవలో దిగదా అది. మీనం అంటే 2 ద్వయం, 2. ఎట్లా గుర్తు పెట్టుకోవాలా మనం. ఇవి వాళ్ళు చెప్పినారు, అవే మనం వాడాలి. ఇవన్నీ కొన్నాళ్ళకు వస్తాయి, రాకుండా పోవు. ఎవరికి ఏమి ప్రమాదమేం కాదు. ఈజీగా నేర్చుకోవచ్చు, సులభంగా. కొత్త వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. 1 వారం 10 రోజులు మనన చేయండి, మీకు వస్తుంది. నోట్స్లో రాసుకోవడమా, లేకపోతే ఈ ఫోటోలు తీసుకొని రోజు చూడడమా చేయండి. తర్వాత నెక్స్ట్ 13ది
దిక్కులు ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఓన్లీ 4 దిక్కులు మాత్రమే చెప్పినాడు ఇక్కడ. ఏరీస్ మొదలుకొని ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. చూడండి బాగా గమనించండి. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. మళ్ళీ అదే సిరీస్ ఈస్ట్, వెస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. అదే సిరీస్ ఈస్ట్ తూర్పు, తూర్పు అయినాక దక్షిణము, దక్షిణమైనాక పడమర, పడమర అయినాక ఉత్తరము. తూర్పు, ఉత్తరము, పడమర, దక్షిణము. మళ్ళా తూర్పు, ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము. ఈస్ట్, వెస్ట్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఇవి సిరీస్. మేషాదిగా మొదలు పెట్టుకుంటే ఒక సిరీస్ అంతే. ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ అది ఒక చెట్టు. ఈస్ట్, వెస్ట్, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. మళ్ళీ ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ అట్లా. ఇవి దిక్కులు, దిక్కులు డైరెక్షన్స్. తర్వాత అని ఇది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. రాసులకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 కాలాలు ఇచ్చినాడు. అంటే ఏరిస్ మొదలుకొని ఇదంతే సిరీస్. ఒకటి గుర్తుపెట్టుకుంటే అయిపోయా. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. చూడండి ఒక గుర్తుపెట్టుకోండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనేది. ఈ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ గుర్తుపెట్టుకుంటే మేషాదిగా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మళ్ళా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, మళ్ళీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, మళ్ళీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అలా పాస్ట్ అంటే గతము, భూతకాలమా ఏమంటారు దాన్ని, గతం, గతిత కాలం. ప్రజెంట్ అంటే వర్తమాన కాలం. ఫ్యూచర్ అంటే భూతకాలం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మళ్ళా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇది గుర్తు సీరియల్ అంతే. మేషాదిగా మొదలు పెట్టుకోండి. ఇట్లాంటివి కొన్ని ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు మీరు. చూడండి ఇక్కడ పాస్ట్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇదిగో వీటికి ఒక సెట్. ఇదిగో ఈ నుంచి మళ్ళా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇది ఒక సెట్. మళ్ళీ ఈడ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇది ఒక సెట్. మళ్ళీ ఈ నుంచి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇది ఒక సెట్. అట్లా ఆ రకంగా ఇస్తా పోయినాడు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఎట్లన్నా కానీ గుర్తుపెట్టుకోవాలా. ఇంకా వర్ణాలు, వర్ణములు అంటే కలర్ అని కాదు. క్యాస్ట్ అంటారు పూర్వం. 4 వర్ణాలే ఉన్నాయి. చాతుర్వర్ణ్యం 4 వర్ణాలే. క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్. చూసారా సిరీస్ ఎట్లా ఇచ్చినాడో. క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్. చూడండి క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్. సౌండ్ వినిపించట్లేదు సార్, కొంచెం సౌండ్ రావడం లేదా? హలో హలో ఏదో సౌండ్. సార్ మీ దగ్గర ప్రాబ్లం సార్. కాదు కాదు మేషర్ మీరు కాదు, వెంకటేశ్వర్లు గారు మీ దగ్గర ప్రాబ్లం సార్. ఒకసారి సౌండ్ లో అవుతుంది. అది మీ ఫాల్ట్ ఉంటుందిలేండి. మీ ప్రాబ్లం ఫాల్ట్ ఉండొచ్చు, లేదా మీరు మొబైల్లో చూస్తున్నారో ఏమో, ఏదో ఫాల్ట్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే అందరికీ బాగా. ఓకే మేషర్ మీరు కంటిన్యూ చేయండి మేషర్. ఈ భజక్రాన్ని మీరు కంటిన్యూ చేయండి. వర్ణాలు 4 అంటే క్యాస్ట్. క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్ అని పెట్టారు. చూడండి ఏరిస్ మొదలుకొని క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్. మళ్ళా క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్. మళ్ళీ క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్. చూడు ఎంత ఈజీగా ఉంది గుర్తుపెట్టుకోవడం. క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్. ఈ హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటే క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్ అది ఒక సెట్. మళ్ళా క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్. మళ్ళా ఇది క్షత్రియ, శూద్ర, వైశ్య, బ్రాహ్మణ్. ఎందుకంటే ఇవన్నీ చాట్లు వేసి మనం రాసి చూపించాలంటే హ్యాండ్ రైటింగ్ నాకు సరిగా రాదు, ఉండదు. అందుకని ఇవి రెడీమేడ్వి మనకు లభ్యమైనవి ఎట్లో. తర్వాత నక్షత్రాస్ అండ్ పాదాస్ ఇన్ రాశిస్. ఇది ఇంతకు ముందే చెప్పుకున్నాం. మనం ఒక శ్లోకం కూడా చెప్పినాం. అశ్వని, భరణి, కృత్తిక, పాదం, మేషం అని. అంటే అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిసి మేషం అని. అశ్వని, భరణి, కృత్తిక, పాదం, మేషం. కృత్తిక త్రయోర్ అంటే కృత్తిక 3 భాగాలు, 3 పాదాలు. రోహిణి, కృత్తిక త్రయోర్ రోహిణి. మృగశిరార్థం
అంటే కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర చూడు 4, 3, 7, 2 9 పాదాలు. ఇక్కడ 9 పాదాలు. ప్రతి రాశి 9 పాదాలు. ప్రతి రాశిలో కూడా 9 పాదాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. మొత్తము 27 నక్షత్రాలు ఉండేది. ఒక్కొక్క నక్షత్రము 4 పాదాలు ఉంటుంది. మొత్తం పాదాలు ఎన్ని అవుతుంది? 27 × 4, 4 ఏళ్ళ 28, 4 గంటల 8, 22, 10, 108 పాదాలు అవుతాయి. అది మీకు రఫ్లీ గుర్తు. ఇవన్నీ ఎంచుకోండి మీరు కావాలంటే. ఇవన్నీ 108 అవుతాయి. ఈ పాదాలన్నీ ఎంచితే అట్లా. ఇది ఇంతకుముందే మీరు రాసుకున్నారు శ్లోకం. అది నోటికి వస్తే బాగా ఈజీ ఉంటుంది. అశ్వని భరణి కృతిక పాదం మేషం, కృతిక త్రయోర్ రోహిణి, మృగశిరార్థం వృషభం, మృగశిరార్థం ఆరుద్ర, పునర్వసు త్రయోర్ మిథునం, పునర్వసు పాదం పుష్యం, ఆశ్లేషాంతం కర్కాటకం. మళ్ళా ఇక్కడి నుంచి మఖా పుబ్బ ఉత్తరాః పాదం సింహం, మఖా పుబ్బ ఉత్తరాః పాదం సింహం. పుబ్బను కొందరు పూర్వ ఫల్గుని అంటారు. పూర్వ ఫల్గుని మనము ఉత్తర ఫల్గుని అంటారు. విత్తరను మనం ఉత్తర అంటాము. పూర్వ ఫల్గుని అంటే పుబ్బ, ఉత్తర ఫల్గుని అంటే ఉత్తర. మఖా పుబ్బ ఉత్తర పాదం సింహం. ఉత్తర త్రయోర్హస్త చిత్తార్థం కన్యా, ఉత్తర త్రయోర్హస్త చిత్తార్థం కన్యా. చిత్తార్థం స్వాతి విశాఖ త్రయోస్తుల, ఏమైంది లిబ్రా తుల. విశాఖ పాదం అనురాధ, జ్యేష్ఠాంతం వృశ్చికం. ఇది మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం, మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ పాదం ధనస్సు. ఉత్తరాషాఢ త్రయోర్ శ్రవణ ధనిష్టార్థం. ఉత్తరాషాఢ 3, శ్రవణ 4, ధనిష్టార్థం. ఉత్తరాషాఢ త్రయోర్ శ్రవణ ధనిష్టార్థం. ఇవి ఏమంటారు దీన్ని? మకరం. మకరం తర్వాత ధనిష్టార్థం శతభిషం, పూర్వభాద్ర త్రయోర్. ఇది కుంభం. ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిసి ఇది మకర కుంభం అవుతుంది. ఇక పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర 4, రేవతి 4. ఇవి మొత్తము మీనం అయిపోయాయి. ఇది ఇట్లా ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ శ్లోకం నోటికి వస్తే వస్తుంది, లేదా ఇట్లన్నా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక రకంగా ఏ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి, ఏ పాదాలు ఉన్నాయి. ఇప్పుడు మేషంలో ఏం రాశులు ఉన్నాయండి, ఏ నక్షత్రాలు ఉన్నాయి అంటే అశ్వని భరణి కృతిక ఉంటాయి. మళ్ళా వృషభంలో ఏముంటాయి? కృతిక రోహిణి మృగశిర ఉంటాయి. ఎందుకు ఈడ కృతిక ఉంది, ఈడ కృతిక ఉందంటే ఈడ కృతిక ఒక పాదమే వచ్చింది, ఇక్కడ 3 పాదాలు వస్తాయి. దాని గురించి లోపలికి మళ్ళా తర్వాత వస్తాయి. అవి కూడా ఎందుకు వస్తాయి ఏమి అనేది తర్వాత చెప్పుకుందాం. ఎంతవరకు వచ్చిందయ్యా మీకు? నక్షత్రాల వరకు వచ్చినాయి. నక్షత్రాల పాదాలను 16, 17. Zodiac star lords. The lordship of 27 stars. First layer of fiction celestial object is assigned to the 9 planets who in the zodiac and so can deliver their results. Thus, each of the 9 planets have lordship of 3 stars in a specific order. ఒక పద్ధతిలో ఉన్నాయి. ఏంటివి? 9 ప్లానెట్స్ కు ఇవి నక్షత్రాలు అలాట్ చేసినాడు. అంటే కేతు మొదలుకొని అశ్వని, మఖ, మూల ఈ 3 కేతు నక్షత్రాలు. లేదా మీరు ఇక్కడ అశ్వని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఈ 9 ముందు రాసుకోండి. మళ్ళీ మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ 2వ నవకం. అంటే ఇది ప్రథమ నవకం అంటారు, ఇది 2వ నవకం అంటారు. నవకం అంటే 9 నక్షత్రాలు, 9. ఇక్కడ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి ఇట్లా రాసుకొని ఇక్కడ కేతు నుంచి మొదలు. కేతు నుంచి కేతుర్ భృగు ఇన శశి కుజ రాహుర్ జీవ మందగ్న. ఇది సిరీస్. కేతుర్ భృగు ఇన శశి కుజ రాహుర్ జీవ మందగ్న ఈ సిరీస్. ఇది నోటికి వస్తే ఈ శ్లోకం నోటికి వచ్చినా మీరు ఇది కనుక్కోవచ్చు. లేదా ఇట్లనే ఈ చార్ట్ని మీరు ఇట్లనే పెట్టుకొని రోజు చూస్తూ ఉంటే మీకే అలవాటు అవుతుంది. ఏదో ఒక రకంగా మీరు గుర్తు పెట్టుకోవాలండి. మీరు బైహార్ట్ చేస్తారా, లేకపోతే జ్ఞాపకం పెట్టుకుంటారా, లేకపోతే కాపీ కొడతారా, ఏం చేస్తారో నాకు తెలియదు. ఎప్పుడు అడిగినా ఏం సార్ కేతు నక్షత్రాలు ఏవి అంటే టక్కన సార్ అశ్వని
అశ్వని మఖ మూల అనాల. అదే రకంగా రవి నక్షత్రాలు ఏవి అంటే కృతిక ఉత్తర ఉత్తరాషాఢ. రాహు నక్షత్రాలు ఏవి అంటే ఆర్ద్ర స్వాతి శతభిషం. అట్లా గురు నక్షత్రాలు ఏవి పునర్వసు విశాఖ పూర్వభద్ర. బుధ నక్షత్రాలు ఏవి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి. అట్లా నోటికి రావాలి. ఏది అడిగితే అది చెప్పేటప్పుడు వస్తే మీకు కరతలామలకం అవుతుంది జ్యోతిష్యం. లేదంటే కొంచెం నిదానంగా ఇది పక్కన పెట్టుకొని ఎత్తుక్కోవాలి కొంతకాలం. మేమల్లా అట్లా 2 నెలలు 3 నెలలు తిప్పలు పడ్డోళ్ళమే. ఎవరు మహానుభావులు ఎవరు పుడతానే రావు. మీరు ఆ భయం అక్కర్లేదు మీకు. ఎందుకు చెప్తున్నానంటే మన దాంట్లో నిష్ణాతులు ఉండొచ్చు, కానీ బిగినర్స్ డిస్కరేజ్ కావాకండి. ఇవి మీరు రోజు చూస్తూ ఉంటే నేర్చుకుంటే వస్తుంది. రాకుండా పోయే ప్రసక్తే లేదు. అది ఓకే. తర్వాత ఇది జోడియాక్ స్ప్రెడ్ ఆఫ్ స్టార్ లార్డ్స్ పాదాస్. ఇందాకనే మనం అంటాం కదా, ఇవి దీని గురించి ముందు వస్తుంది మళ్ళా అని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ కేతు 4 ఏంటివి ఇవి? కేతు స్టార్ ఏముంది ఇక్కడ? అశ్వని 4 పాదాలు. కేతు కదా అశ్వనికి. ఏం పలకరు? ఎస్ సార్. అట్లా ఒక్కరు వేస్తానండి. కేతు అశ్వని ఇవి ఇక మేషంలో మఖ ఈడకు వస్తాం. మఖ ఆడందుకుంటుంది, ఇక్కడ ఉంటుంది మఖ. ఇక్కడ మేషంలో కేతు 4 అన్నాడు. అంటే ఏంటివి ఇవి? అశ్వని 4 పాదాలు. అవి ఆ అశ్వనికి అధినేత కేతువు కాబట్టి అట్లా చూపించినాడు. వీనస్ 4 పాదాలు. తర్వాత సన్ 1 పాదం. అశ్వని భరణి కృతిక పాదం సన్. ఇది ఇక్కడ కృతిక 3, ఈడ 1 వచ్చింది. ఇక్కడ ఈ స్ప్రెడ్ ఇది స్ప్రెడ్ అయితే చూడు. రవి నక్షత్రాలు బాగా గమనించండి. జోడియాకులో రవి నక్షత్రాలు, తర్వాత కుజ నక్షత్రాలు, తర్వాత గురు నక్షత్రాలు, ఈ 3 స్ప్లిట్ అయిపోతాయి. అంటే 2 రాసుల్లో వ్యాపిస్తూ పోతుంది. చూడండి, మేషము వృషభములో రవి నక్షత్రాలు ఉన్నాయి. ఈ సన్ను 1వ పాదం ఉంటుంది. ఇక్కడ సన్ను తక్కిన 3 పాదాలు ఉంటాయి. ఇక్కడ రవి యొక్క 1 పాదం ఉంది. ఇక్కడ 3 పాదాలు ఉంటాయి. అలాగే కుజుడు చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2. అలాగే గురువు ఇక్కడ 3, ఇక్కడ 1. అలాగే మళ్ళా దీని మాదిరి సన్ను 1, 3 ఇదిగో మళ్ళీ ఈడ 1, 3. మళ్ళా మార్చ్ 2, 2. ఇక్కడ మార్చ్ 2, 2 కదా. ఇక్కడ కూడా మార్చ్ 2, 2. చూడండి, ఇక్కడ జూపిటర్ 1, జూపిటర్ 3, 1. ఇక్కడ జూపిటర్ 3, 1. ఇదంతే 3, 1. మళ్ళా ఇక్కడ అంతే 1, 3 రవి. మళ్ళా మార్చ్ 2, 2. మళ్ళా ఇది 3, 1. అట్లా అంటే ఏమి? జోడియాకులో ఒక రవి, కుజుడు, గురువు, ఈ మూడు వచ్చేసి భిన్న పాద అంటారు. ఫ్యూచర్లో వస్తుంది అది. ముందు ఇప్పుడు చెప్పకూడదు ఆ మాట. భిన్న పాద అనే పదం వాడకూడదు, కానీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే పాదాలు వేరే అయిపోతున్నాయి. ఈ రాశిలోన స్ప్రెడ్ అవుతున్నాయి, అంటే వ్యాప్తి చెందుతున్నాయి. 2 రాశుల్లో వ్యాప్తి చెందేటువంటివి ఏవయ్యా గ్రహాలు ఉండేది? సన్ 1, మార్స్ 1, జూపిటర్ 1. సన్ 1, మార్స్ 1, జూపిటర్ 1. ఇక్కడ సన్ను, మార్స్, జూపిటర్, ఈ 3 గ్రహాలు 2 రాశుల్లో ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. వాటినే భిన్న పాదాలు అంటారు. తర్వాత రాబోయే లెసన్స్ ముందు వస్తాయి. అవి లోపలికి పోయే కొద్దీ పెద్ద పాఠాలు అవి. ఇప్పుడే వద్దు దాని గురించి మీకు. తర్వాత ఇది డే లైట్ పవర్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ డ్యూరింగ్. ఎప్పుడు అంటే పగలు రాత్రి. పగలు దీనిలో ఏమంటారు? దివారాత్రి బలాలు అంటారు చూడండి తెలుగులో. దివా అంటే పగలు, రాత్రి అంటే పగలు బలం ఉండే రాత్రులు, రాత్రి బలం ఉండే రాత్రులు ఏవి అన్నట్టే. ఇవి చూడండి, నైట్. ఇవి నైట్. ఇవి డే. ఈ 4 నైట్, ఈ 4 డే. ఇక్కడ మాత్రం మారింది. మళ్ళా నైట్, మళ్ళీ ఈ 2 డే.
గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రకంగానైనా గుర్తుపెట్టుకోండి. ఇవి అడిగితే చెప్పాలి. ఇవి కూడా ఉపయోగపడతాయి మనకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. నైట్ 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 నైట్, డే 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 అయిపోయాయి. ఇక్కడ నైట్ 2 నైట్లు 2 డేలు అట్లా ఏదో ఒక రకంగా. లేదా మీరు మేషము, వృషభము, మిథునము, కర్కాటకము ఈ 4 నైట్, సింహము, కన్య, తులా, వృశ్చికము ఈ 4 డే, ఈ 2 ధనస్సు, మకరము రాత్రి, ఈ 2 పగలు. అట్లన్నా గుర్తుపెట్టుకోండి. ఎట్లయినా సరే మీ ఇష్టం, మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోవడం కావాలి మనకు, అంతే. తర్వాత నెక్స్ట్ జోడియాక్ అండ్ హ్యూమన్ బాడీ అంటే ఈ భచక్రానికి మన మానవ శరీరానికి లింకప్ చేస్తున్నారు. లిమ్స్ ఆఫ్ కాలపురుషుని యొక్క అవయవాలు ఏమేమిటివి. మేషంలో ఏమేమి అవయవాలు చూపిస్తున్నాడు? హెడ్, బ్రెయిన్, ఫోర్ హెడ్. హెడ్, బ్రెయిన్, ఫోర్ హెడ్. ఇందులో మీకు తెలియదు, హెడ్, బ్రెయిన్, ఫోర్ హెడ్. వృషభంలో ఫేస్, నెక్. ఫేస్ ముఖము, నెక్ మెడ. హెడ్ అంటే తల, బ్రెయిన్ అంటే మెదడు, ఫోర్ హెడ్ అంటే నుదురు, నొసలు, ముఖము, మెడ. షోల్డర్స్ భుజాలు. షోల్డర్స్ అంటే ఏమంటారయ్యా? షోల్డర్స్. ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే హ్యాండ్స్. తర్వాత ఇది కర్కాటకంలో హార్ట్, చెస్ట్, లంగ్స్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి ఇవి. హార్ట్, చెస్ట్, లంగ్స్. తర్వాత సింహం స్టమక్. ఇది వర్గో కన్యలో హిప్స్. సార్ మీ సౌండ్ వస్తాను సార్. వెంకటేశ్వర సార్ వెంకటేశ్వర్లు గారు, మీ వాయిస్ ఏదో ప్రాబ్లం ఉంది సిస్టమ్. మంచిది, రికార్డ్ చెడిపోతుంది సార్. ఫ్యూచర్ లో అందరికీ ఉపయోగపడేది రికార్డింగ్. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి, తులలో స్పేస్ బిలో నావెల్ అంటే బొడ్డు కింది భాగం. బొడ్డు స్పేస్ బిలో నావెల్. నావెల్ అంటే బొడ్డు. స్పేస్ బిలో నావెల్. ఇది ఇంకా ఇది మీకు తెలిసిందే. ప్రైవేట్ పార్ట్స్, ముఖ్య అవయవములు, రహస్య అవయవములు, ప్రైవేట్ పార్ట్స్ అంటారు. ఇక్కడ థైస్ తొడలు, నీస్ మోకాళ్ళు. ఇక్కడ కావ్స్, యాంకిల్స్. కావ్స్ అంటే ఏమంటారండి? మోకాళ్ళ నుంచి కింది వరకు ఉంటుంది వెనక భాగం. పిక్కలు. యాంకిల్స్ అంటే మెడమలు. ఫీట్ పాదాలు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. అంటే ఇది ఎప్పుడు పనికొస్తుంది? మెడికల్ అస్ట్రాలజీ మనం చదువుకునేటప్పుడు ఏ రోగం ఉంది, ఏమి కథ, ఎట్లుంది, అప్పుడు పనికొస్తుంది. ఇవి దీంట్లో ఏది మీకు పనికి రాకుండా పోవు. ఈ బేసిక్స్ ముందు నేర్చుకోమనేది. ఎందుకంటే ఇవన్నీ మనకు వస్తే రేపొద్దున ప్రిడిక్షన్కి ఈజీ అవుతుంది. రాలేదనుకో అప్పుడు ఏం కొంపలు మునగావు మీకు. రాకపోతే ఇవన్నీ మళ్ళీ వెనక్కి తీయాలా. ఈ నోట్స్ అంతా మళ్ళీ వెనక్కి తిప్పి ఆ పొద్దు చెప్పింది నేను మెడికల్ అస్ట్రాలజీకి పనికి వస్తుందని సారు. ఆ లింప్స్ ఆఫ్ కాలపురుష అనే చార్ట్ ఉండే కదా అని అప్పుడు ఎత్తుకోవాల్సి వస్తుంది మీరు. కాబట్టి మీరు ఆ రకంగా ట్రై చేయండి. నష్టమేం లేదు మీకు నష్టం లేదు. వస్తుంది, రాదు అనే సమస్య లేదు. ఎవరు డిసప్పాయింట్ కావద్దండి దయచేసి. కొత్తగా ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుందండి. ఎవరికైనా కష్టం ఉంటుంది. ఈవెన్ కొత్తగా భూమి దున్నడానికి పోతే వానికి కూడా కష్టం ఉంటుంది. అట్లనే కొత్త వాళ్లకు కష్టంగా ఉంటుంది. వచ్చిన వాళ్లకు సులభమే, ఏం పెద్ద సమస్య కాదు. రోజు చూస్తూ ఉండాలి, రోజు పరిశ్రమ చేయాలి. రోజు అట్లీస్ట్ 1 గంట దీనికోసం మీరు వెచ్చించండి కాలాన్ని. మీకున్న 24 గంటల్లో 1 గంట దీనికోసం వెచ్చించండి. తప్పనిసరిగా మీరంతా బెస్ట్ అస్ట్రాలజర్స్ అవుతారు. మీకు గ్యారంటీ ఇస్తాను నేను. 1 గంట చాలు, ఇవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ ఓకే, ఇది అయిపోయింది కదా. హ్యూమన్ బాడీ, లింప్స్ అండ్ కాలపురుష అవయవాలు. నెక్స్ట్ చార్ట్ ఇది చూడండి. బాడీ అండ్ ద డిసీజెస్ అసైన్డ్ ఇన్ అస్ట్రాలజీ ఈజ్ గివెన్ బిలో. చూడండి ఇక్కడ చూడు, దానికంటే ఎక్కువగా ఇచ్చినాడు ఇక్కడ. అప్పుడు ఆ చార్ట్ కంటే ఎక్కువగా ఇచ్చినాడు. సైన్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సైన్స్ అంటే రాసులు, వాటి పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఇక్కడ హెడ్, బ్రెయిన్, మైండ్, ఫిజికల్ బాడీ, హెడేక్స్.
కొంచెం అదనంగా ఇచ్చినాడు ఇన్ఫర్మేషన్. మేషంలో హెడ్, బ్రెయిన్, మైండ్, ఫిజికల్ బాడీ, హెడేక్స్. ఇక్కడ 2 ఫేస్, టంగ్, టీత్, ఐస్, టాన్సిల్స్, వాయిస్. ఇక్కడ 2లో చూపించాడు వృషభంలో. 3 మిథునం, నెక్, థ్రోట్, ఇయర్స్, షోల్డర్స్, హ్యాండ్స్, ఆర్మ్స్, బోన్స్. చూడండి ఇక్కడ ఈఎన్టీ వచ్చింది, ఇయర్, నోస్, థ్రోట్. ఈఎన్టీ డాక్టర్ కావాలంటే మిథునము ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఏదో ఒక రకంగా ఉంటుంది. అట్లా పనికొస్తాయి, ఫ్యూచర్లో పనికొస్తాయండి ఇవన్నీ, మీకు గుర్తు పెట్టుకోవాలంతే. ఇది 4 కర్కాటకం, హార్ట్, లంగ్స్, చెస్ట్. యాక్సిడెంట్ అంటే మీ వెహికల్ ద్వారా యాక్సిడెంట్. వెహికల్ అంటే మీ కార్ ప్రమాదమో లేకపోతే బండి ప్రమాదమో ఏదో ఒకటి యాక్సిడెంట్స్ అన్నీ 4వ ఇది వస్తుంది. హార్ట్, లంగ్స్, చెస్ట్, యాక్సిడెంట్. 5 ఊంబ్ అంటే గర్భమా సరే, ఏదన్నా మీరు చూసుకోండి. సరే, అది చూసుకోండి. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏమంటారండి? చేతబడి. ప్రెగ్నెన్సీ, 5th ప్రెగ్నెన్సీ అంటే ఏమంటారు? నిండు చూలాలు ఏమంటారబ్బా, నిండు మనిషి రావడం అంటారు చూడు, అది ఏదో. సరే, ఏదైతేనేమి అది ఆడవాళ్ళకి తెలుసు బాగా, మీకు తెలుసు, నేను చెప్పలే. గాల్ బ్లాడర్ అంటే ఏం చెప్తారయ్యా దీనికి తెలుగులో? సరే, అట్లా. ఇంటెస్టైన్స్ ప్రేగులు, బ్యాక్ బోన్ వెన్నెముక వెనకది. స్టమక్ 6 కన్యలో స్టమక్, ఇండైజెషన్, లివర్, నర్వస్. చూడండి, స్టమక్, ఇండైజెషన్, లివర్, నర్వస్. తర్వాత ఇక్కడ 7 సెమన్ అంటే వీర్యం, ఫీమేల్ ఆర్గాన్స్. ఓవరీస్ అండాశయాలా ఏమో నాకు గుర్తులేదు. రైట్. యూరినరీ మూత్ర సంబంధం. ఫిమేల్ స్త్రీ వ్యాధులు. కిడ్నీస్ మూత్రపిండాలు. ఇక్కడ 8 స్కార్పియో. ప్రైవేట్ పార్ట్స్ అంటే మామూలుగా రహస్య ఇవి భాగాలు, జననేంద్రియములు. రైట్, కరెక్ట్ పదం అది. అమ్మా మీరు డాక్టర్ కదా, పద్మావతి గారు కదా మీరు? అవును సార్. అదే నాకు అర్థమే, లేకపోతే అంత కరెక్ట్ గా చెప్పడం. పైల్స్ అంటే ఏమంటారు? అరిసెమొల్లలు అంటారు సార్. అరిసెమొల్లలు. హెర్నియా, ఇది ఏమో అంటారబ్బా దీనికి. యానస్, మెన్స్ట్రుయల్ కంటేజియస్. సరే, ఇది థైస్. అందరికీ తెలిసినవే. ఇక్కడ నీస్, బోన్స్, ఫ్లెష్. ఇది షాంక్, లెగ్స్, లెఫ్ట్ ఇయర్. ఇది ఫీట్, లెఫ్ట్ ఐ. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కొంచెం దానికంటే ముందు చార్ట్ కంటే కొంచెము అదనంగా ఇచ్చినాడు ఇన్ఫర్మేషన్, అంతే. సరే, లెట్ us go to next chart. ఇది ఏందో జోడియాక్. వాత, పిత్త, కఫ. ఇవి 3. వాతం, పిత్తం, కఫం అని. అంటే ఇది పిత్తం, మేషం. పిత్త, వాత, కఫ. పిత్త, వాత, కఫ. ఇది సిరీస్ లేదు నీకు. పిత్త, వాత, కఫ. పిత్త, వాత, కఫ. ఈడ మిస్ అయి చూడు. ఈడ పిత్త, వాత, కఫ. పిత్త, వాత, కఫ. పిత్త, వాత, కఫ. ఇది సిరీస్ బాగానే ఉంది. ఇక్కడ బెచికిచ్చినాడు. పిత్త, వాత, కఫ. ఈడ కఫ ఇచ్చినాడు మళ్ళా. అట్లా అంటే ఇవి మీరు రాసుకోండి, లేదా దీన్ని చూసుకోండి, తెలుస్తుంది. కొన్నాళ్ళు చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ షార్ట్, మీడియం, లాంగ్. అంటే ఈ రాసులను హ్రస్వరాసులు,
దీర్ఘ రాసులు, మధ్యస్థంగా ఉండే రాసులు అని 3 రకాలుగా చెప్పుకుంటారు. మామూలుగా తెలుగులో అయితే హ్రస్వరాశులు, దీర్ఘరాశులు, పొట్టి రాశులు అంటారు. దీనిలను షార్ట్, మీడియం, లాంగ్ ఇవి. సార్ కొంచెం నిదానం చెప్పండి సార్, అది రాసుకోలేకపోతున్నాం. రైట్ రైట్ రైట్. స్పీడ్గా చెప్తున్నారు, కొంచెం నిదానం చెప్తే. ఓకే ఓకే ఓకే. నేనేమంటే ఫోటో తీసుకుంటున్నారు వీడియో ఉంటుంది కదా, రికార్డ్ చేసుకోండి, బాగుంటుంది, మీకు పర్మనెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, షార్ట్, మీడియం, లాంగ్ అంటాడు. అంటే ఏమి? షార్ట్ అంటే పొట్టి రాసులు, మీడియం అంటే మధ్యస్థంగా ఉండేటివి, లాంగ్ అంటే దీర్ఘ రాసులు. అవి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ ఇది షార్ట్, ఇది షార్ట్, ఇది మీడియం, ఇది మీడియం, ఇది లాంగ్, లాంగ్, ఇది లాంగ్, లాంగ్, ఇది మీడియం, మీడియం, ఇది షార్ట్, షార్ట్. దీనిని మీరు పెట్టుకోవాలా, ఎట్లా పెట్టుకోవాలా? ఇదిగో ఈడో ఇచ్చారు చూస్తాం మనకు. ఈడ జెమిని, ఇది క్యాన్సర్. ఇక్కడ ఏముంది? మీడియం, మీడియం ఉంది. ఇక్కడ ఆపోజిట్లో మీడియం, మీడియం. అంటే ఈ రెండుటికి ఆపోజిట్లో మీడియం, మీడియం. ఇవి గుర్తుపెట్టుకోవాలా. మీడియం, మీడియం. ఇక్కడ మీడియం, జెమిని, క్యాన్సర్ మీడియం అయినప్పుడు దానికి ఆపోజిట్ రాసులు సజిటేరియస్, కాప్రికార్న్ మీడియం, మీడియమే, మీడియం, మీడియమే. అలాగే ఈ 2 రాసులు, ఇది షార్ట్, ఇది షార్ట్, ఇవి లాంగ్, లాంగ్. దీనికి ఆపోజిట్లో ఉన్నటివి. మేష వృషభాలకు షార్ట్, మేష వృషభాలు షార్ట్ అయితే దానికి ఆపోజిట్లో ఉన్నటివి లాంగ్. ఇది షార్ట్, ఇది షార్టే, ఇది దీనికి లాంగ్. అలాగే ఇక్కడ ఇది తేడా వస్తుందా? రాదులే. ఇది లాంగే, ఇది లాంగే. సింహకన్యలు లాంగ్, దానికి ఆపోజిట్లో మకర, కుంభము, మీనము షార్ట్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఒక రకంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి దీర్ఘరాశులు, పొట్టి రాశులు, పొడుగు రాశులు, మధ్యస్థంగా ఉండే రాశులు అని చెప్పేసి 3 రకాలుగా చెప్తారు. వీటిని షార్ట్, మీడియము, లాంగ్ అని చెప్పేసి పెట్టినారు సైన్స్, రాశులు. అట్లా ఈ 2 మీడియం అయినప్పుడు వాటికి ఎదురు ఉండేటివి మీడియం అయినాయి. ఈ 2 షార్ట్ అయితే ఈ 2 లాంగ్ అయినాయి. ఈ 2 లాంగ్ అయితే ఈ 2 షార్ట్ అయినాయి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఏమి? ఇవి 4 మీడియము, 4 లాంగ్, 4 షార్ట్ ఉంటాయి. చూడండి, షార్ట్ 1 2 3 4, 4 షార్ట్, 4 లాంగ్ అయినాయి. చూడండి, ఈ 4 లాంగ్, ఈ 4 షార్ట్, ఈ 2 ఇక్కడ 2, ఇక్కడ 2 మీడియం. సులభంగా గుర్తుపెట్టుకోవడం అంటే ఇది మేలు కదా. ఈ రెండిటికి ఆపోజిట్లో మీడియం, మీడియం, ఇవి మీడియం, మీడియం. ఇవి చూడు, ఇవి 4 షార్ట్, ఈ 4 లాంగ్. అట్లన్నా గుర్తుపెట్టుకోండి. ఎనీవే, ఏదో ఒక పద్ధతి మీ ఇష్టం. ఇది సైన్స్, కలర్. జోడియాక్ అంటే భచక్రం, అంటే కుండలి, రాశి కుండలి. ఈ రాశి కుండలిలో రకాల రంగులు, కలర్స్. ఏరిస్ రెడ్ కలర్, టారస్ వైట్, జెమిని గ్రీన్, క్యాన్సర్ వైట్, లియో ఆరెంజ్, వర్గో డార్క్ గ్రీన్. చూడండి, ఇది గ్రీన్ ఉంటే, జెమిని గ్రీన్ ఉంటే వర్గో డార్క్ గ్రీన్ అయింది. కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లీబ్రా పేల్ వైట్ అయింది. ఇక్కడ టారస్ వైట్ ఉంది, వైట్కు పేల్ వైట్ అయింది లీబ్రా. ఇక్కడ ఏరిస్ రెడ్ ఉంటే ఇక్కడ స్కార్పియో డార్క్ రెడ్ అయింది, డార్క్ రెడ్. ఇక్కడ మీనం ఎల్లో, పసుపు రంగు, ఇక్కడ డార్క్ ఎల్లో అయింది ధనస్సు. ఇది గ్రే కలర్, క్యాప్రికార్న్. గ్రే కలర్, గ్రే అంటే బూడిద రంగు, గ్రే కలర్ లేదా సిమెంట్ కలర్, ఏదో ఒకటి మీకు గుర్తుపెట్టుకోండి, గ్రే. ఇది డార్క్ బ్లాక్. ఇవి 2 శని క్షేత్రాలు, గ్రే డార్క్, గ్రే డార్క్. అట్లా అంటే మేషము రెడ్, ఇది వృశ్చికము డార్క్ రెడ్, టారస్ వృషభం వచ్చేసి వైట్, లిబ్రా పేల్ వైట్. ఇది వైట్ అయితే ఇది పేల్ వైట్. జెమిని గ్రీన్, ఇది వర్గో డార్క్ గ్రీన్. ఇది వైట్ అయితే ఇది ఆరెంజ్, లియో. చంద్రుడు వైట్, ఆరెంజ్ లియో. ఇక్కడ డార్క్, ఇది ఎల్లో, డార్క్ ఎల్లో.
ఇది గ్రే, ఇది ఆక్వేరియస్ డార్క్ బ్లాక్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోండి. రంగులు కూడా ఉపయోగపడతాయి. దానిలో ఎప్పుడు ఎట్లా ఉపయోగపడతాయంటే ముందు మీకే అర్థమవుతుంది. మీరు వాడే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, కారకత్వాస్ ఆఫ్ జోడియాక్ సైన్స్ అండ్ ఇట్స్ లార్డ్స్. కారకత్వాలు అన్నీ, రాశి కారకత్వాలు అన్నీ ఇక్కడ వస్తున్నాయి. చూడు, ఇందాక మనం చదువుకున్నాం. అవి చూడండి. ఇది మేషానికి మార్స్ అధిపతి, మార్స్ ఉన్నాడు కదా. తామస గుణము చెప్పుకున్నాం కదా. రెడ్ కలర్ చెప్పుకున్నాం కదా. మేలు పురుష రాశి అని చెప్పినాము. ఆడ్ సైన్ చెప్పినాం. పాజిటివ్ అని చెప్పినాం. అవే వచ్చినాయి చూడు. ఇంతకుముందు చదివినట్టు వల్ల ఇప్పుడు వచ్చినాయి. మూవబుల్, షార్ట్, పాస్ట్. మూవబుల్ జలరాశి, షార్ట్ పొట్టి రాశులు, పాస్ట్ గతం, పాస్ట్. తర్వాత ఇక్కడ ఫైర్, అభువాద చెప్తాం కదా, అగ్నితత్వ రాశము. ఇది ఈస్ట్, ఇది క్షత్రియ. ఇవన్నీ మనం మొత్తం అన్ని కవర్ అయినాయి సార్. మొత్తం అన్ని కవర్ అయినాయి. అవే ఇక్కడ వచ్చినాయి మళ్ళా మనకు. మొత్తం స్లైడ్స్ అన్ని కవర్ అయిపోయినాయి. అట్లా అవన్నీ ఒక సంక్షిప్తం, బ్రీఫ్ గా ఒక దాంట్లో ఇచ్చినాడు అనమాట. అంటే గుర్తు పెట్టుకోవడానికి ఇట్లన్నా గుర్తు పెట్టుకోండి. మీరు ఎట్లయినా నేర్చుకోవచ్చు, మీ ఇష్టం. అది ఎట్లయినా నేర్చుకోండి. మనకు కావాల్సింది ఏమి? కారకత్వాలన్నీ కావాలి. అన్నీ గుర్తుంటే, ఎవరికి బాగా గుర్తుంటే వాళ్ళు టక్కన ప్రిడిక్షన్ చెప్తారండి. అంతే, ఆడ ఏం లేదు. గుర్తులేని వాళ్ళు స్లోగా చెప్తారు. అంతే తేడా, డిఫరెన్స్. జ్యోతిష్యం రాదు మీకు అని భయపడాకండి. వస్తుంది, అందరికీ వస్తుంది. మన గ్రూప్లో అందరికీ జ్యోతిష్యం వస్తుంది. నేను గ్యారెంటీ ఇస్తాను మీకు. కాకపోతే స్పీడ్, స్లో అనేది ఉంది. ఇవన్నీ ఎవరికైనా వస్తాయో రాని చెప్తారు. ఎట్లా స్లోగా చెప్తారు? చూస్తాడు వాడు, నోట్స్ రాసుకునేది చూసి చెప్తాడు. అంతే తేడా. అట్లా కాబట్టి ఎవరు డిస్కరేజ్ కావద్దండి. ఇది ఏం మళ్ళా చెప్పాల్సిన పని, ఊరికే టైం వేస్ట్ అవుతా ఉంది మీకు. ఇవన్నీ కన్సాలిడేటెడ్, దీన్ని ఏమంటారు? సంక్షిప్త చార్ట్. ఇంతవరకు మనం నేర్చుకునేదంతా దీంట్లో ఇమిడిచినాడు. చెప్పాలన్నా ఒకసారి గురువు గారు చెప్పండి. కొంచెం డిఫరెంట్ గా లాస్ట్ లో ఎల్లో లైన్ కింద స్ప్రెడ్డింగ్ ఫైర్ అని, ఫిజికల్ మెటీరియల్ అని అది ఉంది. అది ఒకసారి చెప్తారా? మేషానికి స్ప్రెడింగ్ ఫైర్ అన్నాడు. ఇది 2 ఫిజికల్ మెటీరియల్. ఓకే. 3 జెమిని డే. ఇదేంది? డ్రీమర్స్. పగటి కళలు కంటారంట. పగటి కళలు కనడం డే డ్రీమర్స్. ఇది కర్కాటకం రివర్ వాటర్. సింహం రాయల్ ఫైర్. రాయల్ గ్రహాల యొక్క కండిషన్ ఇచ్చాడు సార్. అది ఇది కుజుడికి సంబంధించినటువంటి మెటీరియల్. ఫైర్ లో రకాలు సార్. ఫైర్ లో రకాలు ఇచ్చారు. ఇది సెలబ్రిటీస్. వీనస్ సెలబ్రిటీస్ తెలుస్తుంది. వీనస్. ఇది వెల్ వాటర్. స్కార్పియో వెల్ వాటర్. ఇది సాఫ్ట్ ఫైర్. ధనస్సు సాఫ్ట్ ఫైర్. ఇది ఇండస్ట్రియస్. మకరం ఇండస్ట్రియస్. ఇది స్కాలర్స్. ఆక్వేరియస్. ఇది ఓషన్ వాటర్. మీనం ఓషన్ వాటర్. అది ఓకే అండి. ఇంకా ఇవన్నీ పాతవే వచ్చినట్టువే. అవి మీరు ఇంతకుముందు మనం చెప్పుకునేటివే ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ పోదామా? వెళ్దామండి. ఇది ది జోడియాక్ సైన్స్ ఫీచర్స్ ఇండికేటర్స్. అంటే ఏమి? మనము పాత వాళ్ళు ఎట్లా నేర్పిస్తా ఉంటే మాకల్లా మేషం మేక, వృషభం ఎద్దు, మిథునం దంపతులు, కర్కాటకం ఎండ్రకాయ, సింహం దీన్ని ఏమంటారు? సింగం, వృష్టికం, ఇది వర్జిన్, కన్యా అంటే పెళ్లి కాని పిల్ల. స్కేల్ అంటే తులా, వృషభం
తుల వృషభం అంటే ఇది దీన్ని ఏమంటారండి ఆ, తుల. తుల. త్రాసు. త్రాసు ఆ, ఆ. లిబ్రా అంటే తుల త్రాసు. స్కార్పియో తేలు. ఇది ఆర్చర్ ధనుర్ధారి. ఇది మకరం మకరం అంటే మొసలి. దాన్ని సీ గోట్ అంటారంట. మొసలి వీళ్ళు సీ గోట్ అని పెట్టుకున్నారు. మామూలుగా మేము చదువుకునేది మకరం మొసలి అని. ఇది వాటర్ బేరర్ అంటే కుంభం కడవ. వాటర్ బేరర్ అంటే కడవ కుండ. ఫిష్ చేపల ద్వయం. మీనం. అది అంటే మేషం మేక వృషభం ఎద్దు మిథునం దంపతులు కర్కాటకం ఎండ్రకాయ సింహం సింగం కన్య పడుచు. ఇది పడచు అంటే పెండిగాంటి. ఇది తుల త్రాసు. ఇది తేలు. ఇది ధనుర్ధారి. ఇది మకరం మొసలి. ఇది కుంభం కడవ. ఇది మీనం చేపలు. 2 చేపలు. అది గుర్తు. అట్లా ఇవి చెప్పినాడు. తరువాత ఇది జోడియాక్ సైన్స్ అండ్ డిస్క్రిప్షన్స్. మోర్ డీటెయిల్స్ ఇన్ చాప్టర్ 2 పేజ్ నెంబర్. ఇవి అన్నీ ఎక్కడివి అంటే జీవా శరీర అనేటువంటి బుక్కులో డాక్టర్ ఎన్వి రాజా సార్ రాసినటువంటి బుక్కులో ఉండేవి. ఇవన్నీ రెఫరెన్స్ కూడా ఇచ్చినాడు ఆయన. అంటే ఏమి సీరియల్ నంబర్ 12. ఇవి రాసులు 12 ఏరీస్ టారస్ ఇవన్నీ 12. ఏమేమి చెప్తాయి ఆ సింబల్స్ దానికి? ఏరీస్ గోట్, షీప్, ర్యామ్. చూడండి ఇందాక మనం చెప్పుకునేదే అవేనండి. ది బుల్. మిథున ఏ ఫీమేల్ హోల్డింగ్ మ్యూజికల్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ వీణ ఇన్ అన్ ఎంబ్రాసింగ్ పోస్చర్ విత్ ఎ మ్యాన్ ద ట్విన్స్. అంటే ఒక పురుషుణ్ణి ఎంబ్రాసింగ్ అంటే కౌగలించుకొని ఉంటుంది చూడండి. ఆ బొమ్మ చెప్తాడు. క్యాన్సర్ క్రాబ్ కర్కాటకం. అంటే క్రాబ్ అంటే ఏమి? క్రాబ్ ఎండ్రకాయ. లయన్ సింహం. ఇది వర్గో కన్య. ఏ ఫెయిర్ ఫీమేల్ సీటెడ్ ఇన్ ఎ బోట్ విత్ ఎ ల్యాంప్ ఇన్ వన్ హ్యాండ్ అండ్ హోల్డింగ్ ప్లాంట్స్ అండ్ క్రీపర్ ఇన్ అదర్స్. పట్టుకొని ఉంటది. అది. తర్వాత లిబ్రా ఏ మేల్ హోల్డింగ్ ఏ బ్యాలెన్స్ స్కేల్ ఇన్ హిజ్ హ్యాండ్ ఇన్ ఏ స్ట్రీట్ బజార్. అంటే వర్తకుడు పట్టుకుంటాడు త్రాసు. బజార్లో పట్టుకునే ఉంటాడే ఇట్లా త్రాసు చేత పట్టుకునేది. అది ఆ మాట చెప్తున్నాడు. స్కార్పియో తేలు. స్కార్పియన్ అంటే సజిటేరియస్ ధనస్సు. చూడండి ఏ మేల్ ఫిగర్ విత్ ది బాడీ ఆఫ్ ఏ హార్స్ షూటింగ్ అన్ ఆరో త్రూ ఏ బౌ. ఆర్చర్ ధనుర్ధారి. క్యాప్రికార్న్ మకరం. ఏ ఫిగర్ హ్యావింగ్ స్టాక్స్ హెడ్ అండ్ ఏ బాడీ క్రొకడైల్. ఇదేంది? వొరాసియస్ ఫిష్ విత్ హెడ్ అబౌవ్ వాటర్. సీ గోట్ అంటాడు దీన్ని. అంటే మకరం మొసలి. మీరు మొసలి గుర్తుపెట్టుకుని చాలు, ఇంకా అవన్నీ మనకేం పనిలే. ఆక్వేరియస్ కుంభం. ఏ మ్యాన్ హోల్డింగ్ వాటర్ పాట్ ఆన్ హిజ్ హెడ్ ఆర్ షోల్డర్. వాటర్ అంటే భుజం మీద కడవ పెట్టుకొని ఉన్న బొమ్మలు మేము మళ్ళీ చూసినాము. అప్పుడు మాకు నేర్చుకునేటప్పుడు ఆ బుక్కుల్లో అట్లనే ఉండే. తర్వాత పీసెస్ మీనం. ఏ పెయిర్ ఫిష్ జంట చేపల ద్వయం. అది ఇవి ఇచ్చినాడు. అంటే ఇంతకుముందు మనం చదివినేదే ఇక్కడ మళ్ళీ డీటెయిల్గా ఇచ్చినాడు. ఇది ఏంది? ఇది ఇంతకు ముందుది ముందు చెప్పేశారు సార్. ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడ కాలపురుష జోడియాక్ అండ్ హ్యూమన్ బాడీ. ఇక్కడ ఇంకా కొంచెము అదనంగా ఇస్తున్నాడు. అదనంగా ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కాలపురుష అంగాలను గురించి కొంత బ్రీఫ్గా, ఒక దాంట్లో కొంచెం తక్కువ, ఒక దాంట్లో ఎక్కువ ఇచ్చా. మళ్ళీ ఇప్పుడు ఇంకా అదనంగా ఇచ్చినాడు కొంచెం పోను. అంటే ఏమి ఇక్కడ చూడండి. ఇవి ద్వాదశ రాసులు. ఇవి 1 2 3 4 5 6 7 8 9 12 అనేది. ఇక్కడ మేషంకి హెడ్, బ్రెయిన్, ఫోర్ హెడ్. ఇవి బాడీ పార్ట్స్. ఇవి ఇక్కడ అడిషనల్ ఫిజియోలాజికల్ ఇండికేషన్స్ అంటే డిసీజెస్. ఇక్కడ అడిషనల్ ఫిజియోలాజికల్ శరీర ధర్మశాస్త్ర ప్రకారం అనాటమీ ఫిజియాలజీ చదివిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇది హెడ్ బ్రెయిన్, ఫోర్ హెడ్ మేషానికి. ఇక్కడ డైజెస్టివ్, ఫైర్, వెనీరియల్ ఆర్ బిలియస్ డిసీజెస్.
వెనీరియల్ డిసీజెస్, బిలియస్ డిసీజెస్, ఫైర్ డిసీజెస్, కాన్స్టిపేషన్, డెఫ్నెస్, హెడేక్, ఇన్సోమ్నియా అంటే నిద్రలేని తనం, నిద్రలేకపోవడం. మెంటల్ టెన్షన్, స్టామరింగ్ అంటే నెత్తి. ఇది ఫేస్ 2 వృషభానికి, ఫేసు నెక్ బాడీ పార్ట్స్. ఇక్కడ డిసీజెస్ ఏమి ఇచ్చినాడు? ఆల్ ఆర్గాన్స్ ఆఫ్ ఫేస్ అండ్ నెక్. చూడండి, ముఖానికి సంబంధించినటువంటి అన్ని అవయవాలు, నెక్ వాటికి సంబంధించినది. రిప్రొడక్టివ్ విగర్ అంతే. దాన్ని మీరు చెప్పుకోవాలి. అది ఆ శక్తి, పునరుత్పత్తి చేసేదానికి శక్తి. విగర్ అంటే శక్తి, వైటల్ ఫోర్స్ అంటారు కదా. ప్రొడక్షన్ ఆఫ్ సెమన్, వీర్యము, ప్రొడక్షన్ సృష్టించడమా, సరే ఏదోలే. ఫీమేల్ ఇది బేర్నెస్, డిసీజ్ ఆఫ్ బ్రాంకియల్ ట్యూబ్. బ్రాంకియల్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను కూడా తెలుస్తుంది. ఏది? వృషభం. అలాగే మిథునం, షోల్డర్స్, ఆర్మ్స్, హ్యాండ్స్ ఇచ్చినాడు. ఇక్కడ ఏమి? పామ్స్ అంటే అరచేతులు. రిస్ట్ ఇది ముంజే ఏమంటారు, అది ఏదో మీరు చూసుకోండి. మణికట్టు. నిప్పల్స్ సరే. ఇయర్స్ చెవులు. ఇండెసిషన్ ఆస్తమా కూడా అంట. 4 కర్కాటకానికి హార్ట్, చెస్ట్, లంగ్స్, బాడీ పార్ట్స్ చెప్పినాడు. ఇక్కడ వరీడ్ మైండ్, హార్ట్ డిసీజెస్, ఇంప్యూరిటీ ఆఫ్ బ్లడ్, ఇవన్నీ కర్కాటకానికి. తర్వాత సింహం స్టమక్. ఇక్కడ లివర్, గాల్ బ్లాడరు, స్ప్లీను, నావల్, ప్యాంక్రియాజు, కిడ్నీ, ఇండైజెషన్, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లివర్, రెడ్యూస్డ్ ఫెర్టిలిటీ, యాంగర్, గ్రీడ్, ఇవన్నీ ఇచ్చాడు. అలాగే ఇక్కడ 6 వర్గ్యో అంటే కన్యా, హిప్స్, బ్యాక్, వేస్ట్, నడుము, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగులు, ఇండైజెషన్ అంటే అజీర్తి, పెయిన్ ఇన్ బ్యాక్ పెయిన్ అంటారు చూడది. ఇది 7 తులా, స్పేస్ బిలో నావెల్ బొడ్డు కింద నుంచి ఉండేటిది. అబ్డామిన్, బెల్లీ, బ్లాడర్, లార్జ్ ఇంటెస్టైన్స్. ఆడ చిన్న ప్రేగులకేమో ఇది వర్గో, పెద్ద ప్రేగులకేమో తుల. అది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటివి కొన్ని పనికొస్తాయి డిఫరెన్స్. బటక్స్, పిడుగులు, యూరినరీ డిసీజ్, డయాబెటీస్, ఇవన్నీ 7 తులకు. 8 ప్రైవేట్ పార్ట్స్ వృశ్చికం. జనరేటివ్ అండ్ ఎక్స్క్రియేటరీ ఆర్గాన్స్. జనరేటివ్ అంటే పుట్టించేటువంటి ఆర్గాన్స్. అంటే ఎక్స్క్రియేటరీ విసర్జక అవయవములు, పుట్టించే అవయవములు, విసర్జక అవయవములు రెండింటిని. వెనీరియల్ డిసీజెస్, సుఖవ్యాధులు. వాటర్ ఇన్ స్టమక్ అంటే బల్ల కడుపు ఏమో అంటారు చూడండి, వాటర్ చేరుతుంది. ఎసైటిస్ అంటారు సార్, అంటే వాటర్ ఉంటుంది కడుపు. రెస్ట్లెస్నెస్, యాంగర్, ఓవర్ సెన్సిటివ్నెస్, ఇవన్నీ 8వ రాశి చెప్తుంది. 9వ రాశి ధనస్సు, థైస్, దొడలు. ప్రాబ్లమ్స్ డ్యూ టు వెదర్ చేంజెస్, గ్రీడ్, రెస్ట్లెస్నెస్, అంతే. తర్వాత ఇది 10 నీస్, తొడలు. రిలక్టెన్స్, కోల్డ్, స్కిన్ డిసీజెస్, హైపర్ టెన్షన్, ఇట్లా. క్లావ్స్ అంటే ఏం చెప్తారండి? కావ్స్ అంటే పిక్కలు. రెమటిజం, హార్ట్ ట్రబుల్, హార్ట్ ఇన్ బాడీ, సెల్ఫ్ ఇంటెలిజెన్స్. తర్వాత ఫీట్ 12వది. ఫీట్ డిసీజ్ రిలేటెడ్ టు యూరిన్, స్టమక్ ఆర్ స్కిన్, పెయిన్ ఇన్ జాయింట్స్, డిసెంటరీ. అది ఇవి హ్యూమన్ బాడీని గురించి చెప్తా పోయినాడు. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్స్ ఆఫ్ ది చార్ట్ ఆర్ కుండలి. ది టోటల్ లెంత్ ఆఫ్ ది జోడియాక్ ఈజ్ 360 degrees. భచక్రము 360. ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఫిక్స్డ్ ద జోడియాక్ ఆర్ 27 stars and 12 signs. ఆ భచక్రములో 27 నక్షత్రాలు, 12 రాసులు ఉంటాయి. ఈచ్ స్టార్ 4 పాదాస్. ప్రతి నక్షత్రానికి 4 పాదములు ఉంటాయి.
పాదాలను మనం తెలుగులో అంటాము, క్వార్టర్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈచ్ పాద స్టార్ 3 degrees 20 minutes. ఒక్కొక్క పాదానికి 3 డిగ్రీల 20 నిమిషాలు. ప్రతి స్టారు 13 డిగ్రీల 20 నిమిషాలు కలిగి ఉంటుంది. అలాగే 9 పాదాస్ ఆఫ్ స్టార్స్ 1 సైన్ ఆఫ్ ఈచ్. 9 పాదాస్ ఒక స్టార్, 9 పాదాస్ ఆఫ్ స్టార్స్ అంటే ఒక రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి. అది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ మూవింగ్ ఇన్ ది జోడియాక్ ఆర్ 9 planets. 9 planets 9 నక్షత్ర ఇవి దాంట్లో తిరుగుతుంటాయి గ్రహాలు. 9 planets seen moving through star pada, star sign in the zodiac. Always clockwise తిరిగేటువంటివి ఏవి? సన్, మూను. ఇవి లుమినరీస్ అంటారు. అంటే స్వయం ప్రకాశక గ్రహములు. రవి చంద్రులను లుమినరీస్ అంటారు. అవి క్లాక్ వైజ్ గా తిరుగుతాయి. క్లాక్ వైజ్ గా అంటే క్లాక్ ఎట్లా తిరుగుతుంది అట్లా ఏమంటారు దాన్ని, సవ్యమా అట్లా. సరే, క్లాక్ వైజ్ డైరెక్షన్ అయ్యా. జనరలీ ఆల్వేజ్ క్లాక్ వైజ్. ఎప్పుడు సాధారణంగా అన్ని క్లాక్ వైజ్ తిరిగైతే ఏంటంటే సమ్టైమ్స్ రెట్రాగ్రేడ్ అవుతాయి. ఇవి మెర్క్యూరీ, వీనస్, మార్స్ ఈ 3 గ్రహాలు. ఇవి జూపిటర్, సాటర్న్ ఇవి కూడా జూపిటర్, సాటర్న్ ఇవి అప్పుడప్పుడు వక్రీకరిస్తుంటాయి కూడా. ఏవి? ఈ 2 తారాగ్రహములు సన్ను, మూను. అవి లుమినరీస్ అంటారు. ఇవి మెర్క్యూరీ, బుధ, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఇవి రెట్రాగ్రేడ్ అవుతుంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఆల్వేజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎప్పుడు యాంటీ క్లాక్ అపసవ్య దిశలో తిరిగేటువంటివి రాహుకేతులు. సవ్య దిశలో తిరిగేటువంటివి రవిచంద్రులు. ఎప్పుడు రవిచంద్రులు ఆపోజిట్లో తిరగరు, వాళ్లకు రెట్రాగ్రేషన్ లేదు. అది గుర్తుపెట్టుకోండి. రవిచంద్రులకు ఎప్పుడు రెట్రాగ్రేషన్ ఉండదు. ఆల్వేజ్ దే విల్ ట్రావెల్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. రాహుకేతులు మాత్రము యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతాయి. ఇంకా వీళ్ళకు మాత్రం రెట్రాగ్రేడ్ ఉంటుంది. ఎవరెవరికి? కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ 5 planets కు ఉంటుంది రెట్రాగ్రేషను. స్లో మూవ్, మళ్ళా డైరెక్ట్ కావడము, మళ్ళా రెట్రాగ్రేషన్ అయితే కొంతకాలానికి అట్లా. అవన్నీ ఇది ఫండమెంటల్స్. తర్వాత ఇదేంటి, ఇది పూర్ణజల, అర్ధజల, పాదజల, నిర్జల, బ్యార్న్ అని చెప్పేసి ఈ పేర్లు. అంటే ఇవి ఎప్పుడు పనికి వస్తాయి? బాయి చదువుతున్నా సార్ అంటాడు ఎవడన్నా వచ్చేటప్పుడు ఆ లగ్నాన్ని బట్టి ఎక్కడ పడింది, అది మీ నెంబర్లో పడింది, ఓహో పూర్ణజలం పడుతుంది పో అంటావు. అంటే దండిగా ప్లెంటీ ఆఫ్ వాటర్ వస్తుంది పోని. అట్లా కొన్ని చోట్ల పనికి వస్తాయి ఇవి. ఎట్లా అనేది మీరు వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ముందు పాఠాలు వస్తాయి, దాన్ని బట్టి మీరు నేర్చుకోవాలి అంతే. ఇవి వాళ్ళు చెప్పినట్టు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు పూర్ణజల మీనము, ఇది పాదజల, అర్ధజల, ఇది నిర్జలము అంటే జలమే లేదు. దీన్నే బ్యారన్ సైన్ అంటారు. కానీ మేము కేపీలో ఇది బ్యారన్ సైనే, ఇది బ్యారన్ సైనే, ఇది బ్యారన్ సైనే, ఇది బ్యారన్ సైనే. కానీ వీళ్ళు మాత్రము బ్యారన్ సైన్ 1, 2, 3 చెప్పారు. మేము 4 చెప్తా ఉంటున్నప్పుడు. కాబట్టి వాళ్ళు మీనాటులో ఇప్పుడు నేను చెప్పేది అంతా మీనాటునే. నో కేపీ, నథింగ్. ఏం మిక్స్ చేయడం లేదు. ఇది పాదజల, అర్ధజల, నిర్జల. మళ్ళా ఇది పూర్ణజల, మళ్ళా ఇది నిర్జల, పాదజల, అర్ధజల, పూర్ణజల, అర్ధజల, పూర్ణజల. ఇట్లా గుర్తుపెట్టుకోండి. మీరు ఫోటో తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 31 రాశి కారకత్వాస్ రీక్యాపిటులేషన్ అంటే మళ్ళా పునశ్చరణ. ఇక్కడ సన్, మూన్ గ్రూపు అంటే ఇవన్నీ మళ్ళా మనము మొదట చెప్పినట్టువే ఇప్పుడు మళ్ళా రిపీట్ చేస్తున్నాడు ఒకసారి. పునశ్చరణ, రీక్యాపులేషన్ అంటే ఏమంటారండి? పునశ్చరణ అంతే కదా. చూడండి, సన్, మూన్ గ్రూప్స్ చెప్పుకున్నాం కదా మనము. 6 రవి రాశులు, 6 చంద్ర రాశులు అని. పొజిషన్ ఇన్ ది జోడియాక్ న్యాచురల్ హౌస్ నంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 10. మేషాదిగా 1 అయితే ఆ నుంచి 12 రాశులు, 12 నంబర్లు. స్పాన్ ఇన్ ది జోడియాక్ ఇన్ డిగ్రీస్ కూడా చెప్పుకున్నాం కదా. 0 to 30 degrees. అది మేషము 30 నుంచి 60 అట్లా. అవి సైన్స్ రైజింగ్ ఇన్ ది స్కై. అవి ఏవేవి ఉదయిస్తాయి రాసులు, అవన్నీ పేర్లు. నేమ్ త్రూ విచ్ ఓవరాల్ ఫీచర్స్ ఇండికేటెడ్. ఇవన్నీ మనము చెప్పుకునేటివే. ఇవన్నీ చూడు, స్వభావము మూవబుల్, స్థిర, స్వభావ.
సాత్విక రజస్తమో గుణాలు, షార్ట్ మీడియం లాంగ్, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచరు, ధాతు మూల జీవ, వాత పిత్త కఫ, ఇవన్నీ చెప్పుకునేటివి. ఇవి ఇక్కడ ఇవి టూ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్ అంటారు. ఇవి టూ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్ ఏంటివి? ఆడ్ ఈవెన్, ఓజ యుగ్మ, మేల్ ఫీమేల్, పాజిటివ్ నెగిటివ్, ఇవి టూ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్. ఇవేమో త్రీ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్. ఇవి ఏవేవి? స్వభావాలు మూవబుల్, చర, స్థిర, ద్విస్వభావ. గుణాలు సాత్విక రజస్తమో గుణాలు, షార్ట్ మీడియం లాంగ్, ఇవన్నీ త్రీ ఫోల్డ్, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. ధాతు మూల జీవ, ఇవి వాత పిత్త కఫ, ఇవన్నీ త్రీ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్. తక్కినవి ఫోర్ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్ తత్వాలు. ఏమి? అభూవాజ పైరితత్వం, అగ్నితత్వం, భూతత్వం, జలతత్వం, వాయుతత్వం, జలతత్వం. అభూవాజ. డైరెక్షన్స్ ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. వర్ణాలు ప్రీస్ట్లీ, రూలింగ్, ట్రేడింగ్, వర్కింగ్. ఇవి ప్రీస్ట్లీ వస్తాయి, మళ్ళీ వస్తాయి, ఏమన్నా ఒకసారి తగులుతాయి. ఇవి ఇవి ఇప్పుడు రాలా మనకు వస్తుంది. పూర్ణజల, అర్ధజల, పాదజల, నిర్జల, బ్యార్న్. ఇవి మొబిలిటీ ద్విపాద, చతుష్పాద, కీటక, ఇవి వస్తాయి. డే లైట్, పవర్ స్ట్రెంత్, రాత్రి పవర్లు, దివారాత్రాలు, నైట్ బ్లైండ్. అంధ, బదిర, మూక, పంగు అంటే గుడ్డి, కుంటి, చెవిడు, మూక. అవి హ్యాండిక్యాప్డ్ టైమ్స్, బ్లైండ్, డెఫ్, లేమి, ఇవన్నీ మళ్ళీ వస్తాయి. చూడు యానో వస్తాయి, ముందు వెనకనో పోయింటాయి. ఇదిగో ఈడ ఇవి ధాతు మూల జీవ. చూడండి, ఇది ధాతు మూల జీవ, ధాతు మూల జీవ, ధాతు మూల జీవ, ధాతు మూల జీవ. వరుసగా ధాతు మూల జీవ, ధాతు మూల జీవ, ధాతు మూల జీవ, అట్లా ధాతు మూల జీవ, ధాతు మూల జీవ, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ జోడియాక్ న్యాచురల్ సీక్వెన్స్. ఇక్కడ ఇవి 1, 5, 9 కేంద్రాలు, సారీ కోణములు. 159 న్యాచురల్ ట్రైన్స్, 159 ఏరీస్, లియో, సజిటేరియస్, ఇవి కోణాలు అంటారు. ఇవి కోణాలు. ఇంకా లోపలికి పోతే ఇది ధర్మ త్రికోణములు అంటారు. ఈ రెండు వృషభము, కన్యా, వృషభ కన్య, ఇది దీన్ని ఏమంటారు? మకరం. వృషభ, కన్యా, మకరం, ఇవి అర్ధ త్రికోణాలు. ఇది 3 కామ త్రికోణం, 3, 7, 3, 1, 4, ఇది 3, 7, 11. ఇది కామ త్రికోణాలు. ఇది తర్వాత ఇది 4, 8, 12, ఇవి మోక్ష త్రికోణాలు అని పేర్లు. అవి తర్వాత వస్తాయి. ఇవి కేంద్రాలు. 1, 4, 7, 10 అనేటివి కేంద్రములు. 1, 4, 7, 10 కేంద్రములు. ఇవి గుర్తు. మీకు దీంట్లో కావాల్సింది ఏంటంటే ఒక 40th ప్రిన్సిపల్ అని పిహెచ్ వస్తుంది. కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగాన్ని ఇస్తాయి. కేంద్ర కోణాధిపతుల స్టార్స్, అవి ఇవి అన్ని ముందు